హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక ట్రెండింగ్ టాపిక్ అయినటువంటి జానీ మాస్టర్ టాపిక్ ఏదైతే ఉందో అది ఈరోజు మన ఐరా మీడియాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరికింది. ఒకసారి మనం చూద్దాం. అదేంటంటే జానీ మాస్టర్ ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. ఆయన తెలుగు అని, తమిళ్ అని, హిందీ అని, కన్నడ అని, ఇలా ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఆయన దగ్గర చాలా సినిమాల్లో ఆయన చేయడం జరుగుతుంది. సో కొరియోగ్రాఫర్ చేస్తూనే అదేవిధంగా ఆయన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో శ్రేష్ఠ అని ఆవిడ ఒక కేసు పెట్టారు. అది ఎక్కడంటే రాయదుర్గం పిఎస్లో 0 FIRని చేయడం జరిగింది. దానిని నార్సంగి పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే మన జానీ మాస్టర్ ఉండడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఈ శ్రేష్ఠ అనే అమ్మాయిని 2017 ఢీ షోలో ఆయన కొరియోగ్రాఫర్, అంటే ఒక టీంకి కొరియోగ్రాఫ్ చేయడానికి మన రాకేష్ మాస్టర్ సపోర్ట్ చేయడం జరిగిందనేసి విన్నాం. సో అక్కడి నుంచి ఆమెని తనకు అసిస్టెంట్గా ఉండాలని చెప్పి మన జానీ మాస్టర్ టీం నుంచి ఒక ఫోన్ కాల్ అయితే ఆమెకి వెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా ఆమె ఎప్పుడైతే జానీ మాస్టర్ అసిస్టెంట్కి జాయిన్ అయిందో, జానీ మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఆయన అప్పటికే తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ భాషల్లో ఆయన ఆల్రెడీ చాలా వరకు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు సాంగ్స్ని. సో ఆ ప్రతి ఒక్క ప్లేస్కి ఆమెను తీసుకుని వెళ్ళడం జరిగింది. సో నీకు సోలోగా కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పి ఆమెపై అత్యాచారం చేసి ఆమెపై లైంగికంగా వేధించారు అని చెప్పేసి అప్పటి నుంచి ఆ తర్వాత హైదరాబాద్లో తన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఒక చాలా దారుణంగా బిహేవ్ చేసేవాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదిలా ఉంటే ఆ టైంలో జానీ మాస్టర్కి 6 నెలలు జైలు శిక్ష పడింది. ఎందుకు పడింది? అంతేకాకుండా ఆయనపై మళ్ళీ ఇంకొక కేసు కూడా ఉండడం జరిగింది. అవి కూడా మనం ఇప్పుడు డైరెక్ట్గా తెలుసుకుందాం. 2015లో CMR ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్లో జానీ మాస్టర్ తన టీం తోటి పాల్గొన్నాడు. అయితే అదే ఈవెంట్కి ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఇంకా ఆమె టీం కూడా అందులో పాల్గొంది. సో అదే ఆ టీంకి ప్లస్ మన జానీ మాస్టర్ టీంకి కూడా వీళ్ళిద్దరికీ ఒక పాటలో ఒక చిన్న వాగ్వాదం జరిగి ఇంకా జానీ మాస్టర్ కోపంతో ఇంకా ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని రక్తం వచ్చేటట్టు ఆమె టీంని కూడా వీళ్ళందరూ కూడా కలిసి కొట్టడం జరిగింది. కొట్టేసి ఇంకా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి కోపం వచ్చి మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అమ్మ కేసు పెట్టడం జరిగింది. ఆ లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టడం జరిగింది. సో ఆ కేసుని 2015లో మేడ్చల్ సివిల్ సీనియర్ కోర్టు దీనిపై విచారణ జరిపి జానీ మాస్టర్తో పాటు మరో 6 నిందితులతో కలిసి 6 నెలల జైలు శిక్షతో పాటు 1500 రూపాయలు ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చింది. అలా 15 రోజులు జైల్లో ఉన్నాక బెయిల్ మీద బయటకు వచ్చాడు మన జానీ మాస్టర్. మధ్యలో ఇదే జానీ మాస్టర్ మీద చెక్ బౌన్స్ కేసు కూడా జరిగింది. సో అది ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉందనుకోండి, దాని మీద విచారణ జరుగుతూనే ఉంది. సో ఇక కొరియోగ్రాఫర్స్ ఇంకొక అలిగేషన్ కూడా ఉంది. కొరియోగ్రాఫర్స్ ఆయన కింద ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్గా ఉంటారో సో వాళ్ళందరినీ కూడా పైకి రానివ్వకుండా సంవత్సరాల తరబడి ఆయన కిందే ఉంచుకుంటూ వాళ్ళకి కొరియోగ్రాఫర్ అనేటువంటిది ఏమీ ఇవ్వకుండా పర్సనల్గా రికమెండ్ చేయడం మానేసారన్నమాట. కొరియోగ్రాఫర్గా వాళ్ళని రికమెండ్ చేయడం మానేసి దగ్గర అసిస్టెంట్లుగా పెట్టుకుంటున్నాడని సతీష్ అనే యువకుడు ఇండస్ట్రీ ముందు, మీడియా ముందు వాపోయారు. జానీకి ఉండే ఇండస్ట్రీ పలుకుబడితో ఆ విషయం పెద్దగా హైలైట్ అవ్వడం లేదు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో దగ్గర 150 సినిమాలకు పైగా కొరియోగ్రాఫ్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే శ్రేష్ఠని 2017 ఆమెకి సోలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పి ముంబై, చెన్నై, బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా సరే మన జానీ మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా కానీ షూట్స్ పరంగా అవుట్డోర్ షూట్స్ అన్నిటికి కూడా ఆమెను తీసుకుని వెళ్ళి లైంగికంగా వేధించాడు అని చెప్పి ఆవిడ కేసు పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు. అంతేకాకుండా తన ఇంటికి వచ్చి ఎట్లా అంటే పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని, ఒకవేళ తనను ఎదిరిస్తే తనకు సినిమా లైఫ్ కూడా లేకుండా చేస్తానని, హైదరాబాద్లో కూడా తన ఇంటికే వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేవాడని, ఈ విషయం తన భార్యకి చెబితే ఆమె స్వయంగా తనను కొట్టి అతని రూమ్కి పంపేదని, ఒకవేళ ఈ విషయం బయట పెట్టినా లేదా బయటికి వచ్చినా చంపేస్తా
అని బెదిరించేవారని శ్రేష్ఠ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై పోలీసులు తగు విచారణలు జరుపుతున్నారు. జానీ మాస్టర్ని ఈ కేసు దర్యాప్తు టైంలో ఆయన పరారీలో ఉన్నారని కూడా చాలామంది, అంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదొక్కడే కాకుండా మన జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఒక పదవిలో ఇందులో ఉన్నారు. మరి ఆయన ఒక కార్యకర్తగానే అట్లా ఉన్నారు. సో జనసేన పార్టీ కూడా ఈ యొక్క కేసు దర్యాప్తు జరిగేంత వరకు, ఒక కొలిక్కి వచ్చేంత వరకు పార్టీ కార్యక్రమాల్లో ఎందులో కూడా పాల్గొనకూడదని ఆదేశించడం జరిగిందనేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా ఉంది. సో దీని గురించి మనం ఒకసారి ఇంకా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుని మీ ముందుకు రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. నేను మీ యాంకర్ నాగేంద్ర, సైనింగ్ ఆఫ్.